క్రీస్తునందు మీకు శుభోదయం. దేవుని ప్రజలుగా ఈ భూమి మీద మనం సంతోషిస్తున్నామంటే అది దేవుని ప్రజల సంతోషమును పోలి ఉండాలి. అంటే దేవుడు కూడా మనము దేని యందైతే ఆనందించున్నామో దానిని చూచి ఆయన సంతోషపడేటట్లుగా ఉండాలి. ఆయన అసహ్యించుకునేటట్లుగాను దుఃఖపడినట్లుగాను ఉండకూడదు. మన సంతోషం ఎప్పుడూ కూడా దేవుని యొక్క నియమముల మధ్య ఉండాలి. అందుకే చాలాసార్లు పరిశుద్ధ గ్రంథంలో మనం లోక సంబంధుల వలె ప్రవర్తించకూడదు. వాళ్ళు సంతోషించినట్లుగా మనము సంతోషించడానికి ఆశింపకూడదు. వాళ్ళు చేస్తున్నట్లుగా వాళ్ళు వెళుచున్న మార్గములలో మనం వెళ్ళకూడదు. వాళ్ళు ఏ రీతిగా అయితే తృప్తిని కోరుకొనుచున్నారో అటువంటి తృప్తిని మనం ఆశించరాదు అని మనము అనేక మార్లు పరిశుద్ధ గ్రంథంలో వింటూనే ఉంటాం. ఎందుకు ఆ మాటలు చెప్పబడ్డాయి? మనము వాళ్ళు ఆశించినట్లుగా సంతోషాన్ని ఎందుకు ఆశించకూడదు? వాళ్ళు సంబరపడినట్లుగా మనం ఎందుకు సంబరపడకూడదు? లోకంలో ఉన్నవి అన్నీ కూడా నేత్రాశ, శరీరాశ, జీవడంబము అని మనకు తెలుసు. పరిశుద్ధ గ్రంథంలో ఈ 3 సంగతుల గురించి అనేక సార్లు అనేక విధములుగా చెప్పబడి ఉన్నది. వీటి వలన ఏమవుతుందంటే మనము లోకమునకు దగ్గర అవుతాం, అపవాది యొక్క క్రియలకు దగ్గర అవుతాం, అపవాది యోచనను జరిగించేవారం అవుతాం. కానీ దేవునికి దగ్గరగా మనం జీవించలేము. దేవుడు మనల్ని ఆశపడి కోరుకున్నాడు. దేవుడు తన బిడ్డలుగా చేసుకున్నటకు మనకు తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క రక్తమును అర్పించవలసి వచ్చింది. అంతేకాదు దేవుడు మనల్ని ప్రేమించినట్లుగా మరి ఎవరిని ఆయన ప్రేమించడం. దీని అంతటినీ తృణీకరిస్తున్నట్లుగా ఒకవేళ ఎవడైనాను లోకము సంతోషించినట్లుగా సంతోషిస్తే అది దేవునికి అసహ్యమైనది అవుతుంది. హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనంలో ఇశ్రాయేలీయులకు ఈ హెచ్చరికను దేవుడు జారీ చేస్తున్నాడు. ఇశ్రాయేలు అన్ని జనులు సంతోషించినట్లు నీవు సంభ్రమపడి సంతోషింపవద్దు. నీవు నీ దేవుని విసర్జించి వ్యభిచరించితివి. నీ కళ్ళములన్నిటి మీదనున్న ధాన్యమును బట్టి నీవు పడుపు కూరని ఆశించితివి. చాలా కఠినంగానే ఈ మాటలు కనబడుచున్నాయి. కానీ ఎందుకు ఇటువంటి మాటలను దేవుడు పలికాడు అంటే ఇశ్రాయేలు యొక్క పాపము కూడా అంతే హేయమైనదిగా ఉన్నది. దేవుని కాదని, నిజదేవుని యొక్క స్పర్శను ఉనికిని కాదని వాళ్ళు లోక సంబంధమైన వాటి వైపు తిరిగిపోవటం, వాటి యందు సంతోషించడము, వాటి యందు సంబరపడటం వాళ్ళు చేస్తున్నారు. అంటే దేవుణ్ణి బాహాటముగా ఉద్దేశపూర్వకంగానే వారు అవమానించడానికి, బాధ పెట్టడానికి వాళ్ళు నిశ్చయించుకున్నారు. ఇది వాళ్ళు చేయుచున్నప్పుడు దేవునికి విరోధముగా పనిచేయచ్చు, ఆయనను లెక్క చేయకుండా వాళ్ళు జీవించడం జరిగింది. అయితే లోక సంబంధులు సంతోషించినట్లు, సంభ్రమపడినట్లు దేవుని ప్రజలు ఎందుకు చేయకూడదంటే దీనికి చాలా ఘోరమైన పర్యవసానం ఉన్నది. ఎవడైతే ఈ లోకంలోని సంతోషమును ఆశించున్నాడో అంటే ఈ నేత్రాశ, శరీరాశ, జీవడంబము వంటి వాటి ద్వారా కలుగు వాటిని ఆశించున్నాడో వాడు ప్రధానముగా ఏమి చేయుచున్నాడంటే వాడి దేవుని విసర్జించి వ్యభిచరించుచున్నాడు. ఇది చాలా భయంకరమైన పర్యవసానం. ఇలాంటిది ఏ క్రైస్తవుని జీవితంలోనూ చోటు చేసుకోకూడదు. అందుకే దేవుని వాక్యం మనం హెచ్చరిస్తుంది. దేవుణ్ణి విసర్జించామంటే మనం వ్యభిచారము చేయుటకు సిద్ధపడిపోన్నాం. అంటే దేవుని కాని వాటితో మనము సహవాసము చేస్తూ ఉంటాం. దేవుడు కాని వాటిని మనము దేవునిగా ఎంచుతూ ఉంటాం. దేవుడు కాని వాటిపైన మన యొక్క ప్రాముఖ్యత ఉంటుంది. దేవుడు కాని వాటి విషయంలో మన ఆసక్తి దేవునిపై ఉన్న దానికన్నా కూడా ఎక్కువగా ఉండడం జరుగుతుంటుంది. దీనంతటి వల్ల కూడా అనేక హేయమైన విషయాల్లో మనము పాలిభాగస్థం అవుతాం. కాబట్టి మనము దేవుని విషయంలో
వ్యభిచారము చేసిన వారం అవుతాం. అంతేకాదు ఇంకను ఎవడైతే ఇలాగూ దేవుణ్ణి సంతోషపెట్టకుండా లోకము సంతోషించినట్లుగా సంతోషించడానికి పరిగెత్తుచున్నాడో వాడు దేనిని ఆశించుచున్నాడు అంటే పడుపు కూరని ఆశించుచున్నాడు. అంటే వాడు ఎక్కడుంటే, ఏ ప్రదేశంలో ఉంటే, ఏ పని చేస్తుంటే, ఎవరి మధ్యలో ఉంటే ఆ ప్రతి చోట కూడా వాడు ఎటువంటి కూలిని ఆశించుచున్నాడంటే ఒక వ్యభిచారి ఎటువంటి కూలిని ఆశిస్తుందో అటువంటి కూలిని వాడు ఆశించున్నాడు. దీనివల్ల వాడికి వచ్చే లాభం ఏంటి? వాడికి వచ్చే ఆశీర్వాదం ఏంటి? వాడికి కలిగే కాపుదల ఏంటి? దీనివల్ల వాడు సుఖముగా జీవించగలడా? ధైర్యముగా జీవించగలడా? అటువంటి సంపాదన దేనికి పనికిరాదు, దేనికి నిలవబడదు. ఆ సంపాదనకు అసలు విలువే ఉండదు. ఆ సంపాదన వల్ల ఇంకనూ పాపమును సమకూర్చుకుంటాడు, కానీ ఎంత మాత్రమును రక్షణ సంబంధమైన వాటిని వాడు సమకూర్చుకోలేడు. కాబట్టి దేవుడు మనల్ని సంతోషించకుండా ఉండమంటలేదు, కానీ సంతోషిస్తున్నప్పుడు ఏ రీతిగా సంతోషించకూడదో చెప్తున్నాడు. దేవుని నియమమందు, ఆయన మార్గమందు అఖండమైన సంతోషము ఉన్నది. దానిలో నిమగ్నమైన వాడు అందులో నుండి బయటికి రావటానికి ఆశించడు. బయటికి రావటానికి మార్గాలు కూడా వాడు ఏర్పరచుకోడు. అందులో ఉండిపోయిన వానికి జీవితము యొక్క పరిపూర్ణతను వాడు గ్రహించిన వాడుగా ఉంటాడు. కాబట్టి వాడు లోకము ఏ రీతిగా సంతోషించుచున్నదో, ఏ రీతిగా సంభ్రమపడుచున్నదో ఆ రీతిగా వాడు ఉండక దేవుని సంతోషపెట్టువాడుగా ఉంటాడు. కాబట్టి పాపము వాడి జోలికి రావటానికి భయపడుతుంది. పాపము వాడి యొద్ద ఒకవేళ నిలవబడటానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది ఓడిపోక తప్పదు. అప్పుడు వాడు సంపాదించుచున్న దానికి విలువ అనేది ఏర్పడుతుంది. వాడు సంపాదించున్నది వాడికి మంచి విశ్రాంతిని కలుగజేస్తుంది. అంతేకాదు హృదయానికి ఆహ్లాదకరముగాను మనస్సుకు సంతోషమును కలుగజేస్తూ ఉంటుంది. వాడి సంపాదన వాడికి మాత్రమే కాక వాడి కుటుంబానికి కూడా శ్రేయస్సుగా ఉంటుంది. వాడు కుటుంబీకులతో పాటు ఎందరికైతే వాడు సహాయం చేయుటకు దేవుడు వాడిని ఆశీర్వదించాడో వారందరూ కూడా దాన్ని బట్టి సంతోషించగలుగుతారు. ఎవరికి ఎటువంటి నష్టము కలగదు. ఆ సంపాదనలో లేక వాడు సంపాదించిన విలువలలో, వాడు సంపాదించిన ఖ్యాతిలో ఎటువంటి పాపము ఉండదు. కాబట్టి ఎందరైతే దాని యందు పాలు పంచుకుంటారో వాళ్ళందరూ కూడా ఎప్పటికీ నష్టపోరు. అంతేకాదు వాళ్ళు దేవుని యొక్క విలువలను కూడా తెలుసుకోవడం ప్రారంభిస్తారు. దేవుని సంతోషపెట్టాలనే ఆలోచనతో వాళ్ళు కూడా ముందుకు సాగుతారు. వాళ్ళ జీవితాల్లో వాళ్ళు దేవుని గురించి తెలుసుకునేదే ఎక్కువగా ఉంటుంది. లోకము గురించి, పాపం గురించి వారు తెలుసుకోవడానికి అవకాశములు బహు తక్కువగాను, బహులేమిగాను ఉండటం జరుగుతుంది. వాడు ప్రతి చోటికి ఒక వేశ్య పరిగెట్టినట్టుగా పరిగెట్టవలసిన అవసరం ఉండదు. కాబట్టి వాడు ఎక్కడుంటే దేవుడు వాడిని అక్కడే ఆశీర్వదిస్తాడు. కాబట్టి లోకము సంతోషించినట్లుగా మనము సంతోషించే ప్రయత్నం చేయరాదు. వాళ్ళు సంభ్రమపడినట్లుగా మనము సంభ్రమపడుటకు ఆసక్తి చూపరాదు. మన దేవుడైన యెహోవా యందు కానీ, యేసుక్రీస్తు యందు కానీ మనకు సంతోషము లభించట్లేదు అని అంటే భూమిపై మనంత దౌర్భాగ్యులు ఇంకెవరూ ఉండరు. ఆయన యందు ఉన్న జీవితంలో సంతోషముడను. ఆయన కొరకు పడుచున్న శ్రమలలో సంతోషం ఉంటుంది. ఆయన కొరకు మనము కోల్పోవచ్చున్నప్పుడు కూడా అందులో సంతోషముడను. అలాంటప్పుడు ఆయన కొరకు మనము సంపాదించుచున్నప్పుడు, ఆయన కొరకు మనము జీవించుచున్నప్పుడు, ఆయన కొరకు మనము అనేక విషయములను గ్రహించి మనము పోగు చేసుకునిచున్నప్పుడు మరి ఎంత సంతోషము మనకు కలుగునో గ్రహించవచ్చును. మహాపరిశుద్ధుడగు తండ్రి, ప్రేమగల దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. నీవు మాకు దయచేసిన హెచ్చరికలను బట్టి జ్ఞానాన్ని మీకు
వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఎప్పటికప్పుడు మీరు మా త్రోవలను సరళము చేయొచ్చు, అవి ఆ రీతిగానే నిలిచి ఉండేటట్లు మాకు నీ వాక్యము ద్వారా అనుగ్రహించుచున్న ఈ జ్ఞానమును బట్టి, ఈ ఆలోచనను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. నాయన, ఇదిగో మా సంతోషము ఎక్కడ ఉండాలి, ఎవరి యందు ఉండాలి, ఏ రీతిగా ఉండాలన్నది మాకు మీరు జ్ఞాపకం చేసినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.